అది కాదు, ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకూడదని అంటున్నాను. సారీ సార్, కల్లో నక్సలైట్లతో ఓరావరి పోరి జరిగినట్టు కల వచ్చింది సార్. సారీ సార్, నిద్దట్లో నక్సలైట్ మీద కాల్పులు జరిపాను సార్, క్షమించండి సార్. ఇలాంటి పిరికి వాడిని నా టీంలో తెచ్చుకోవడమే నా బుద్ధి తక్కువ. మనం నక్సల్స్ చేతిలో చావడం కాదు, వీడి చేతిలో చచ్చేట్టున్నాం సార్. వీడి గన్ను లాక్కోండి సార్, మిమ్మల్ని పే చేయగలడు. మనకంత అదృష్టం. సరే మూసుకుని పడుకోండి. పడుకోవడానికి మూసుకోవడానికి. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్. ఎవడు లేచాడారా నీ నక్సలైట్ చాలు. ఓ ఉనికి జై శ్రీరామ్. ఇదిగో బ్రష్ చేసుకో, ఎక్కడైనా వాటర్ దొరికితే ఫ్రెష్ అప్ అవ్వచ్చు. హన్సిని సిగ్నల్ వచ్చింది. హలో హలో, ఓ షిట్, బ్యాటరీ డౌన్. ఒక ఐడియా, ఈ అడవిలో నుంచి మనం బయటపడ్డట్టే. ఎలా? హలో కంట్రోల్ రూమ్ సార్, పొగలు ఎక్కడైతే వస్తున్నాయో అక్కడే ఉన్నాం సార్. మీరేం టెన్షన్ పడకండి, మీకోసం పోలీసులు అడవిలోనే ఉన్నారు. మీరు పొగను అలాగే కంటిన్యూ చేయండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జై హనుమాన్. పవన్ కుమార్, గెట్ ఇంటు ది లైన్. ఓవర్. సార్, ఎస్ఐ పవన్ కుమార్ హియర్. ఓవర్. ఏసీ రూమ్ లో కూర్చొని అడవిలో మాట్లాడదాం. మీకు ఎక్కడైనా పొగలు కానీ మంటలు కానీ కనిపిస్తున్నాయా? ఓవర్. సార్ మినిట్ సార్. అక్కడ సార్. సార్, ఎస్ సార్, సుమారు 1-2 కిలోమీటర్ల దూరంలో కనిపిస్తుంది సార్. ఓవర్. కమాన్ క్విక్, మీరు అర్జెంట్ గా అక్కడికి వెళ్ళండి. తప్పిపోయిన జర్నలిస్టులు అక్కడే ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేక్ ఇట్ ఫాస్ట్. ఓవర్. ఓకే సార్, ఓవర్. కమ్ ఆన్. ఏదో ఒకటి జరుగుద్ది. జై శ్రీరామ్, జై హనుమాన్. అన్నా అటు చూడు, దట్టమైన పొగొస్తుంది. ఎవరై ఉంటారు? బహుశా మన చంద్రన్న తలమై ఉంటుందన్నా. నాకు అలాగే అనిపిస్తుంది. నేను అటు వెళ్తాను, మీరు వాళ్ళని తీసుకొని రండి. సరేనా, వాళ్ళని నేను తీసుకొని వస్తాను. కామ్రేడ్స్. హ్యాండ్స్ అప్. ఎవరు మీరు? ప్రెస్. లొంగిపోండి, లేకపోతే చేస్తారు. ఒకరు చస్తే మరొకరు పుట్టుకొస్తాడు. బతకాలని లేదా? మా చేతుల్లో చేస్తారు. చావడానికైనా చంపడానికైనా మేమెప్పుడు సిద్ధమే. మీరు ఆగండి బ్రదర్. మీరు తప్పుకోండి. సూరన్న, నేను 5 అంకెలు లెక్క పెట్టే లోపు లొంగిపోకపోతే చంపి పారేస్తాను. 5 4. ఆగండి, మధ్యలో మేమున్నాం. మేం పక్కకి వెళ్ళాక నేను కౌంట్ డౌన్ చెప్తాను, అప్పుడు మీరు కాల్చుకొని చావండి. ఇలాంటి లైవ్ ఎన్కౌంటర్ షూట్ చేసే అవకాశం మాకే దక్కింది. ఓకే, ఇప్పుడు చావండి సార్. స్టార్ట్. 5
4, 3, 2, 1. ఎందుకు కాల్చుకోవాలి, ఎందుకు చావాలి అనిపిస్తుంది కదూ. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఇంత ముందు వీళ్ళకి తెలుసా? లేదు. ఏమైనా గొడవలు ఉన్నాయా? లేవు. అసలు మీ మధ్య గొడవలు లేనిది ఎందుకు కాల్చుకోవాలి, ఎందుకు చావాలి? పైనుంచి ఆర్డర్ వచ్చిందా సార్? పై అధికారులు మీకు ఇస్తారు, వాళ్ళకి అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు ఇస్తారు. ఉన్నదంతా ఇక్కడే సార్. అధికారంలో ఉన్న నాయకుడే నక్సలైట్ తయారు చేస్తున్నాడు. అదే నాయకుడు నన్నెప్పుడు చంపుతాడో అనే భయంతో నక్సలైట్లను చంపమని పోలీసులకు ఆర్డర్ ఇస్తున్నాడు. అన్యాయం ఉన్న చోటే ఉద్యమం పుడుతుంది. ఆ అన్యాయం చేసేది పాలించే నాయకుడు. డిగ్రీలు చేశారు, పట్టాలు పుచ్చుకున్నారు, అన్ని అర్హతలు ఉండి కూడా నిరుద్యోగులుగా మిగిలిపోయారు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించిన తల్లిదండ్రులకి ఏం చెప్పాలో ఏం చేయాలో తోచక చావాలా బ్రతకాలా అనే పరిస్థితులలో వాళ్ళు ఆవేశంలో నక్సలైట్ కాక తప్పలేదు సార్. ఆ భయంతోనే నన్నెప్పుడు చంపుతారోనని పోలీసుల్ని కుక్కలా వాడుకుంటూ నక్సలైట్ చంపని ఒక ఆర్డర్ ఇస్తున్నారు సార్. ఆ ఆర్డర్ని కాదనలేక మీ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా ఎదురుకాల్పులు కాల్చుకుని చస్తున్నారు సార్. అధికారంలో ఉన్న నాయకులు మాత్రం బంగళాల్లో, ఏసీ రూమ్లలో, చైర్లో కూర్చొని మీషావల్ని టీవీలో చూస్తున్నారు సార్. టీవీలో ఇది ఆనవాయితీగా మారిపోయింది. చావాల్సింది మీరు కాదు, రాత్రనక పగలనక ప్రజలు రక్షించే పోలీసులు కాదు, ఆ రౌడీ రాజకీయ నాయకులు. ఆ రౌడీ రాజకీయ నాయకులు నరికిపారేయండి. పోలీసులు నక్సలైట్లు కాల్చుకొని చావడానికి రీజన్ ఒకటే, అధికారంలో ఉన్న నాయకులు. ఒరిజినల్ గా ఆలోచిస్తే విషయం ఇంతే. మనం భారతీయులం సార్, మనం ఆంధ్రులం బ్రదర్, తీయని తెలుగు మాట్లాడే తెలుగు వాళ్ళం. మనం ఇలా కాల్చుకొని చేస్తుంటే ఆ పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళ నుంచి ఎలా కాపాడుకోగలుగుతాం? నాకు మీకు చెప్పేంత వయసు లేదు, మీకున్న అనుభవం లేదు. ఒక భారతీయ పౌరుడిగా సామాజిక స్పృహతో చెప్పాను, దయచేసి గన్స్ డౌన్ చేయండి. ఒరిజినల్గా ఆలోచించండి, ఒరిజినల్గా జీవించండి. దించండి సార్, అతను కరెక్టే చెప్పాడు. లాల్ సలాం కామ్రేడ్, లాల్ సలాం, 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 లాల్ సలాం. ఓకే, మీరు రండి. అమ్మా బ్రతికి బయటపడ్డాం రా బావా. ఫారెస్ట్ నుంచి అయితే బయటపడ్డాం. అవును. ఇంకా చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పేదేం లేదా? ఉంది. చెప్పు. బాయ్. ఇడియట్, చేయాల్సిందంతా చేసేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారా నన్ను వదిలి? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇడియట్,
ఎలా వెళ్ళిపోవాలనిపిస్తుందిరా నన్ను వదిలి హ? కూల్ ఓకే ఓకే అన్సిని నేను ఫస్ట్ టైం చూసినప్పుడే ఏదో తెలియని ఫీలింగ్. నిజం, నువ్వంటే ఇష్టం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. I love you too. ఇది హ్యాపీయేనా? పద. నా బుజ్జి బంగారం మ్మ్. కన్నా మ్మ్. నన్ను మ్మ్. రోజుకొక్కసారి తిట్టాలి. తిట్టాలా? హ్మ్? ఒక్కసారి అంటే మార్నింగ్ లేచినప్పుడు తిడతాను, మధ్యాహ్నం తిడతాను, ఈవినింగ్ తిడతాను, అవసరమైతే అర్ధరాత్రి లేపి మరీ తిడతాను. ఎక్కడికైనా వెళ్ళాననుకో ఫోన్ చేసి మరీ తిడతాను. ఏంటి ఆలోచిస్తున్నా? కొన్ని బూతులు తిట్టాలంటే తాగితేనే మాటలు వస్తాయి. ఒక బీర్ తాగాననుకో ఇంకా బాగా వస్తాయి. నువ్వు తాగుతావా? ఏమవుతుంది? అలా వద్దులే గాని మామూలుగా తిట్టు. ఒసే కుళ్ళిపోయిన టమాటా, ఒసే చేట మొహం నాన్న, పుచ్చిపోయిన వంకాయ మొహం నాన్న, Stupid. మాడిపోయిన ఆమ్లెట్ మొహం నాన్న, Idiot. గయ్యాలి గంప, వెధవ. ఇంగ్లీష్ దయ్యం. నువ్వు ఇలాగే తిడుతుంటే నాకు ఎంత బాగుందో తెలుసా? ఎందుకు బాగుండదు? ఇట్లను కూడా నేను ఎంత చక్కగా కంపోజ్ చేసి తిడుతున్నాను తెలుసా? ఒసే నా బంగారు బుజ్జి, Continue చేయి. నైట్ భోజనం చేస్తూ తాపిగా తిట్టేసుకున్నాను.